తీసుకొస్తే అది కూడా తాగనివ్వకుండా పంపించేశారంట. ఏంటమ్మా నువ్వు చెప్పేదంతా నిజమా? మీ అంకుల్ చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు. అంకుల్ ఏం చెప్పారంటీ? అక్కడున్న వాళ్ళందరూ పోటీ పడి మరీ ప్రేమ చూపించారని, భోజనం చేసే వరకు వదల్లేదని చాలా గొప్పగా చెప్పారమ్మా. మీకు నిజం తెలిస్తే బాధపడతారని జరిగిన దానికి రివర్స్లో చెప్పారు. సంధ్యకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటుంది. ఈ విషయం కూడా బాధపడుతూనే చెప్పింది. ఆకాష్ క్యారెక్టర్ని, అతని ప్రేమని నమ్మి ఈ పెళ్లి చేసి సంధ్యకి అన్యాయం చేశామేమో అనిపిస్తోందంటే. ఆకాష్ ప్రతి చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తున్నాడంట. ఇంతకు ముందున్న ప్రేమ గౌరవం అస్సలు ఏదీ లేదంట. తన లైఫ్ మొత్తం తలకిందులైపోయినట్టు సంధ్య ఫీల్ అవుతుంది. ఇవన్నీ చెప్తే మీరు బాధపడతారని తెలుసు. కాకపోతే సంధ్య గురించి, దాని సంతోషం గురించి మీ దగ్గర అబద్ధం ఆడలేక అన్నీ నిజాలే చెప్పేశాను. పర్లేదమ్మా, కనీసం నీ వల్లైనా నిజమేంటో తెలిసింది. ఆంటీ, బాబ్జీ భోజనం తీసుకొస్తున్నాడా? అవునమ్మా, వద్దని చెబుతున్నా వినకుండా 2 పూట్లా తెస్తున్నాడు. సరే ఆంటీ, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. అలాగేనమ్మా. బాయ్ ఆంటీ. అమ్మాయికి ఇష్టమని పచ్చడి పంపిస్తే అందరి ముందు మాటలు పడి వచ్చారన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ సంధ్య. ఫైల్ మొత్తం చెక్ చేశానమ్మా, అంతా బానే ఉంది. కానీ లాస్ట్లో ఒక చిన్న పాయింట్ మిస్ అయింది. దానివల్ల ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మొత్తం మారిపోయింది. సారీ సార్, ఓవర్లుక్లో మిస్ అయి ఉంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. ఇట్స్ ఆల్రెడీ సంధ్య, నువ్వు మిస్ అయినా కరెక్ట్ చేయడానికి నేనున్నాను కదా. డోంట్ వరీ, యు మే గో నౌ. ఏమైంది సంధ్య, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును బాబాయ్. పిలుపు మారిందంటే ప్రాబ్లం పర్సనల్ అని నాకు తెలిసిపోయింది. ఏమైందో చెప్పమ్మా. పెళ్లికి ముందు ఆకాష్కి, పెళ్లి తర్వాత ఆకాష్కి చాలా మార్పు ఉందండి. ఆ మార్పు వల్ల ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆకాష్లో మార్పు రావడం, దానివల్ల ప్రాబ్లమా? అసలు ఏమైంది? పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడూ కలపకూడదు అని చెప్పిన నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఇద్దరికీ పెళ్లి కాకముందు ఎవరి జీవితం వాళ్ళకుంది, ఎవరి గతం వాళ్ళకుంది. నా గురించి పూర్తిగా తెలిసి మరీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు అంటే నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నారని నేనెంతో ఆశపడ్డాను. కానీ అలా జరగడం లేదు. ప్రతి విషయంలోనూ ఆయన మొదటి భార్యతో నన్ను పోల్చి అలా ఉండమంటున్నారు. ఇంపాసిబుల్. ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒకరిలా మరొకరు ఉండాలనుకుంటే ఎలా? ఇది చాలా రాంగ్. అయినా సరే నేను ఆయన చెప్పినట్టే వింటున్నాను, ఉంటున్నాను. నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే ఆయన గతాన్ని ఆయన మర్చిపోరట, దాన్ని నేను గౌరవించాలంట. సూర్య ఆబ్దికం రోజున మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే ఆకాష్ అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రాణంగా చూసుకునే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం
కోపపడుతున్నారు. మా నాన్న ఇంటికొస్తే చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడారు. ఇవన్నీ సరిపోనట్టు కొత్తగా ఆయన అత్త మామలు వచ్చారు. అత్తా మామలా అంటే చనిపోయిన సంధ్య తల్లిదండ్రులా? అవునండి. వాళ్లతో నేనెంత మర్యాదగా ఉన్నా, ఎన్ని పనులు చేసినా ఏదో ఒక వంకలు పెట్టి నన్ను తిడుతున్నారు. సడన్ గా వాళ్ళెందుకు వచ్చారు? తెలీదు బాబాయ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ప్రతి మాటలో వెటకారం, సర్కాసం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ పిన్ని గారి పద్ధతి చూస్తుంటే అసలు ఆవిడికి నేను ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదు అనిపిస్తుంది. ఆవిడే మాట తీరు అంతేనమ్మా. నాలాంటి వాడికి కూడా ఈజీగా కోపం తెప్పించగల మహానుభావురాలు. వాళ్ళని ఎప్పటికీ ఇంట్లోనే ఉండనిచ్చేలా నాతోనే ఒప్పించారు. వచ్చినప్పటి నుండి ఏం కావాలన్నా లేదనకుండా చేస్తూనే ఉన్నాను. ఏది మిస్ అవ్వకుండా అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. అయినా సరే సూటిపోటి మాటలతో నన్ను టార్చర్ పెట్టడం తప్పడం లేదు. వాళ్ళొచ్చి ఎన్ని రోజులైందమ్మా? వారం పైనే అవుతుందండి. వారం అయిందా? మరి ఆకాష్ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఎలా చెప్తారు బాబాయ్? ఇంట్లో ఉన్న అత్తమామల్ని చూసుకోవడానికే ఆయనకి టైం సరిపోవడం లేదు. పెళ్లి చేసుకున్నది కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికే కానీ గతం ఎంత గొప్పదో అని తలుచుకోవడానికి కాదు కదా బాబాయ్. నవ్వుతూనే అన్నీ చెబుతారు, అలా నవ్వుతూనే నరకం చూపిస్తారు. భరించలేకపోతున్నాను బాబాయ్. నన్ను సంధ్య అని పేరు పెట్టుకున్న అమ్మాయిలా, చీర కట్టుకున్న బొమ్మలా చూస్తున్నారే తప్ప నేను ఒక మనిషినేనని, నాకు ఇష్టాలు ఉంటాయని ఆయన గుర్తించడం లేదు. ఇన్ని రోజులు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా? ఆత్మాభిమానం అడ్డొచ్చి నేను ఆగిపోయాను బాబాయ్. ఇప్పటికీ కూడా పరిష్కారం దొరకకపోతే నా జీవితం ఏమైపోతుందో, అమ్మా నాన్న ఎలా బ్రతుకుతారో అన్న భయంతోనే మీతో ఇవన్నీ చెప్పడానికి వచ్చాను. బాధపడకు సంధ్య. నన్ను ఆత్మీయుడిగా భావించి నీ ప్రాబ్లం నాతో చెప్పావు. పరిష్కారం చూపించే పూచీ నాది. బాబాయ్, ఆయన ఇలాంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి. ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావేంటమ్మా? అయినా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంతలా బాధ పెడుతున్న మనిషిని సెన్సిటివ్ అనరు. మీ పెళ్లికి పెద్దగా ఉన్నాను. ఇప్పుడు సమస్య వస్తే తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆకాష్కి అర్థమయ్యేలా నేను నచ్చ చెప్తాను. అలా మాట్లాడే చనువు, పెద్దరికం మీ దగ్గర ఉంది అన్న నమ్మకంతోనే నేనొచ్చాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. ఆకాష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?